బీసీ రిజర్వేషన్ల పైన తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. రిజర్వేషన్ల ఆధారంగా రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ల పైన విచారించిన హైకోర్టు ఇవాళ తెలంగాణ స్థానిక సంస్థలకు ఇచ్చిన ఎన్నికల షెడ్యూల్ పైన స్టే విధించింది. అంటే రేపటి నుంచి నిజానికి రెండు విడతల్లో స్థానిక సంస్థలు మొత్తానికి 5 విడతలుగా స్థానిక సంస్థల ఎన్నికలకి ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 2 విడతలుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్ని అట్లాగే 3 విడతలుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. కానీ హైకోర్టు ఇవాళ కీలక తీర్పు చెప్పింది. ఎవరైతే 42% రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ హైకోర్టుకు వెళ్లారో ఆ పిటిషన్ల పైన విచారణ జరిపిన కోర్టు ఇవాళ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నెంబర్ 9ని ఏదైతే తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవోఎంఎస్ నెంబర్ 9ని విడుదల చేసిందో తెలంగాణ ప్రభుత్వం, ఆ జీవో పైన స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు ఇవాళ విధించిన స్టే పైన కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి 4 వారాల గడువిచ్చింది. రాబోయే 4 వారాల్లో ప్రభుత్వం జీవో నెంబర్ ఇవాళ హైకోర్టు స్టే విధించిన ఉత్తర్వులపైన కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. ఎట్ ది సేమ్ టైం ప్రభుత్వం దాఖలు చేసే కౌంటర్ పైన మరొక ఎవరైతే పిటిషనర్లు మళ్ళీ కౌంటర్ దాఖలు చేయడం కోసం మరొక 2 వారాల గడువిచ్చింది. మొత్తంగా 6 వారాల్లో రాబోయే 6 వారాల్లో మొత్తానికి ఈ కేసు వాయిదా పడ్డదని చెప్పాలి. తెలంగాణలో ఇప్పట్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలు లేవని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రస్తుతానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిలుపుదల జరిగాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోయాయి. మరొక 6 వారాల తర్వాత కోర్టు ఆదేశాలను కావచ్చు, లేకపోతే ప్రభుత్వం ఇచ్చే సమాధానం కావచ్చు, ప్రభుత్వం ఇచ్చిన సమాధానానికి మళ్ళీ పిటిషనర్లు వేసే కౌంటర్లు కావచ్చు, ఈ వ్యవహారం కోర్టులో తేలిన తర్వాతే బీసీ రిజర్వేషన్లపైన 42% బీసీ రిజర్వేషన్లపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే ఆ తర్వాతే ఎన్నికలకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మొత్తానికి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయాయా అని ఆలోచిస్తే నిజంగానే నిలిచిపోయాయని భావించాల్సి వస్తుంది. ఎందుకంటే మొత్తానికి స్టే వచ్చింది. హైకోర్టు విధించిన స్టే ప్రకారం ఇప్పట్లో ఎన్నికలు అంటే ఇప్పుడున్న మొన్న ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగే అవకాశం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. మొన్న ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం కావచ్చు, రిజర్వేషన్ల ప్రకారం కావచ్చు, రిజర్వేషన్లు బట్టి ఇవాళ నుంచి ఎన్నికల్లో రిజర్వేషన్ బట్టి నామినేషన్లు వేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మొత్తం రిజర్వేషన్ల ప్రక్రియ తేలేదు. కాబట్టి ఎన్నికల ప్రక్రియ ప్రస్తుతానికి ఆగిపోయిందని చెప్పాలి. ఈ అంశంపైన మనతో మాట్లాడడానికి లైవ్లో జాయిన్ అవుతున్నారు అడ్వకేట్ కోమిరెడ్డి గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ అసలు కోర్టు ఏం చెప్పింది, ఏం జరగబోతోంది? కోర్టు ఈ రోజు ఏదైతుందో వాదనలు పూర్తయ్యాయండి. వాదనలు పూర్తయిన తర్వాత హైకోర్టు ఏదైతుందో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మధ్యంతర ఉత్తర్వు ఇచ్చి ఏదైతే జీఓఎంఎస్ నెంబర్ 9 ఉందో దాన్ని స్టే చేయడం జరిగింది. దీంతో స్థానిక సంస్థలకు షెడ్యూల్ విడుదలైంది. ఇవాళ నోటిఫికేషన్ కూడా వచ్చింది. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిలుపుదల అవుతాయా సార్? ఎన్నికలు నిలుపుదల అయినట్టే అండి. ఎందుకంటే ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందో అది జీఓఎంఎస్ నెంబర్ 9 బేస్ చేసుకుంటూ వచ్చినాయి. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించినారు. ఆ 42% రిజర్వేషన్లు హైకోర్టు తప్పు పట్టింది. కాబట్టి ఆటోమేటిక్గా కాన్సిక్వెన్షియల్ ఎఫెక్ట్గా ఏదైతుందో మొత్తం నోటిఫికేషనే రద్దయినట్టు. నోటిఫికేషన్ అంటే జీఓఎంఎస్ 9లో ప్రభుత్వం ఏం చెప్పింది సార్? జీఓఎంఎస్ 9లో ఏం చెప్పింది? కోర్టు ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేసింది? కోర్టు ఏంటంటే ఇప్పుడు నిన్న పిటిషనర్స్ తరఫు నుంచి న్యాయవాదులు ఏదైతుందో వాళ్ళ వాదనలు ముఖ్యంగా ఏమన్నారంటే 2 సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయండి. ఒక సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఏదైతుందో కృష్ణమూర్తి జడ్జ్మెంట్ ఉంది. దాని తర్వాత రెండో జడ్జ్మెంట్ ఏదైతుందో గౌలీ జడ్జ్మెంట్ ఉంది. కృష్ణమూర్తి జడ్జ్మెంట్లో 5 జడ్జిల ధర్మాసనం జడ్జ్మెంట్ ఇచ్చింది. దాని తర్వాత గౌలీ జడ్జ్మెంట్లో 3 జడ్జిలు ఏదైతుందో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జడ్జ్మెంట్ ఇచ్చినారు. ఈ 2 జడ్జ్మెంట్లో కూడా ఏమందంటే సుప్రీంకోర్టు స్పష్టంగా లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు 50% రిజర్వేషన్ అధిగమించొద్దని చెప్పేసి స్పష్టమైన ఉత్తర్వులు ఉన్నాయి. కాబట్టి అవి ఉత్తర్వులని పరిగణలోకి తీసుకొని ఈరోజు హైకోర్టు ఈ యొక్క డిసిషన్ ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణలో గతంలో ఉన్న రిజర్వేషన్ ప్రక్రియ కావచ్చు, ఇప్పుడు కొత్త జీఓఎంఎస్ 9 ప్రకారం కావచ్చు, టోటల్గా ఎంత దాటుతుంది సార్ రిజర్వేషన్ పరిధి? ఇప్పుడు మీరు 50% దాటొద్దన్నారు కదా. ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్ కల్పించాలని చెప్పారు. రెండోది ఏదైతుందో ఇప్పుడు వచ్చిన జీఓఎంఎస్ నెంబర్ 9 ప్రకారము ఆ 50% సీలింగ్ దాటుతోంది. కాబట్టి
థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ సార్. యాక్చువల్గా ఇది ప్రస్తుతానికి 50% సీలింగ్ని దాటుతుంది అనేది ప్రధాన అభ్యంతరంగా కనిపిస్తుంది. కోర్టు ముందు పిటిషనర్లు వాదించిన వాదన ప్రకారం 50% సీలింగ్ ఏదైతే రిజర్వేషన్ల మొత్తం 50%కి మించకూడదంటూ గతంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గైడ్లైన్స్ని దాటి 50% సీలింగ్ దాటుతుంది కాబట్టి ఈ రిజర్వేషన్ల ప్రక్రియ చెల్లదు అని ప్రస్తుతానికి GOMS 9 పైన సో హైకోర్టు తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. దీనిపైన ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సింది. అంతేకాదు ఈ రిజర్వేషన్ల ప్రక్రియ ఆధారంగానే ఏదైతే GOMS 9 ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకి రిజర్వేషన్లు కూడా అంటే ఏ గ్రామంలో ఏ కులానికి చెందిన వ్యక్తి సర్పంచ్గా పోటీ చేయాలి, ఏ ఎంపీటీసీకి ఏ కులానికి సంబంధించిన వ్యక్తి ఎంపీటీసీగా పోటీ చేయాలి, జెడ్పీటీసీ రిజర్వేషన్, అట్లాగే జిల్లా పరిషత్ చైర్మన్ల రిజర్వేషన్, మండల పరిషత్ ఎంపీపీల రిజర్వేషన్, ఈ రిజర్వేషన్లన్నీ GOMS 9 ప్రకారమే ఫిక్స్ చేశారు. కాబట్టి ప్రస్తుతానికి GOMS 9ని రద్దు చేయడం వల్ల కొత్త ప్రభుత్వం జారీ చేసిన ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ కూడా రద్దయినట్టే భావించాలి. సింపుల్గా చెప్పాలి అంటే ఈ వీడియో చూస్తున్న చాలామందికి చాలా స్పష్టంగా అర్థం కావాలంటే ఏదైతే గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందో ఆ నోటిఫికేషన్ రద్దయింది. హైకోర్టు ఆ ఎన్నికలపైన స్టే విధించింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాతనే ఏదైతే రిజర్వేషన్లు వివాదాస్పదంగా మారాయో ఆ రిజర్వేషన్లపైన 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలన్న అంశం వివాదాస్పదంగా మారిందో ఆ వివాదం తేలిన తర్వాతే ఎన్నికల ప్రక్రియ ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. 4 వారాల్లో ప్రభుత్వం హైకోర్టుకి తిరిగి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. హైకోర్టుకి ప్రభుత్వం చెప్పే సమాధానం పైన పిటిషనర్లు కూడా మళ్ళీ కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి కూడా 2 వారాల గడువు ఇచ్చింది కోర్టు. మొత్తంగా 6 వారాల వరకు అంటే దాదాపు నెల పైన దాదాపు 6 వారాల వరకు అంటే నెలకు పైనే ఎన్నికలకైతే అవకాశం లేదు. ప్రస్తుతానికి సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఆగిపోయాయి.